సుమారు 60 లక్షల విలువ చేసే ఆటోలు మోటార్ సైకిళ్లు స్వాధీనం దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలు అరెస్ట్ ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి 60 లక్షల విలువ గల ఆటోలు మరియు మోటార్ సైకిల్ రికవరీ చేయడంలో విజయవంతమై దీనికి సహకరించిన పోలీసు సిబ్బందికి అభినందనలు అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన 40 వాహన దొంగతనాల కేసులో 48 లక్షల విలువ చేసే 18 ఆటోలు, 12 లక్షల విలువ చేసే 22 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ, మనీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, పిఠాపురం సిఐజి శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి ఛేదించారు. ఈ సందర్భంగా కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పోలీస్, పిఠాపురం సిఐ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్ అండ్ సిసిఎస్ కాకినాడ టీమ్ వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లనే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవటం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ, అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఏఎస్పీ కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ.